హలో అండి. అందరెలా ఉన్నారు? గుడిలో ప్రసాదంగా ఇచ్చే దద్దోజనం ఎంత కమ్మగా ఉంటుందో మనందరికీ తెలుసు కదా! ముఖ్యంగా గుడి ప్రసాదం దద్దోజనంలో వచ్చే ఆ ప్రత్యేకమైన రుచి ఇంట్లో మనం చేసుకున్నప్పుడు ఎందుకు రాదో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈరోజు అదే రుచికి దగ్గరగా వచ్చేలా చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలాంటి కాంప్లికేటెడ్ ప్రాసెస్ లేకుండా దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పండగలకి, శుభకార్యాలకి ప్రసాదంగా చేసుకోవచ్చు. అలాగే సాధారణంగా కూడా చేసుకొని తినొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దద్దోజనం చేయడానికి ముందుగా ఒక కుక్కర్‌లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. ఇది వెయిట్ వైస్ అయితే పావు కిలో ఉంటుంది. నేను ఈ దద్దోజనం చేయడానికి సోనా మసూరి బియ్యాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ బియ్యంలోకి వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. అన్నం ఉడికేలోపు మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మొత్తం నెయ్యితోనే చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా అల్లం వేయడం వల్ల దద్దోజనం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 3-4 పచ్చిమిర్చీలను పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 3 ఎండు మిరపకాయలను తుంచి వేయండి. 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులను కూడా వేసి అల్లం పచ్చివాసన పోయి ఈ దినుసులన్నీ దోరగా ఫ్రై అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 4-5 మిరియాలను దంచి వేసుకోండి. దీనివల్ల దద్దోజనం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే చిటికెడంతా ఇంగువ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును పక్కన పెట్టండి. మనం కుక్కర్లో వేసిన అన్నం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి చూడండి అన్నం ఎంత బాగా ఉడికిపోయిందో. నేను అన్నాన్ని పొడి పొడిగానే ఉడికించుకున్నాను. నాకు మరీ మెత్తగా తినడం ఇష్టం ఉండదు. మీకు కావాలంటే ఒక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే అన్నం ఇంకా మెత్తగా వస్తుంది. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒక పెద్ద పళ్ళెంలోకి తీసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచండి. అలా అయ్యాక కొంచెంగా పెరుగు వేసుకుంటూ అన్నాన్ని చేత్తో బాగా కలపండి. మనం తీసుకున్న 1 గ్లాస్ బియ్యానికి అంటే పావు కేజీ బియ్యానికి 1/2 లీటర్ పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో మళ్ళీ ఎక్స్ట్రాగా పాలు ఏం పోయాల్సిన అవసరం లేదు. మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోలేదు అనుకుంటే ఇంకొక పావు కప్పు పెరుగు యాడ్ చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పెరుగు అయితే పట్టదు. ఇంకొక విషయం ఏంటంటే అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు కలపండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 3/4 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా అన్నంలో బాగా కలిసేలా చేత్తో మరోసారి బాగా కలపండి. అంతే అండి, మనకి ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం కూడా ఇలా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న ఈ దద్దోజనాన్ని పండగలకి, శుభకార్యాలకి ప్రసాదంగా చేసుకోవచ్చు. అలాగే వేసవిలో ఇంట్లో కూడా చాలా సులభంగా చేసుకొని తినొచ్చు. దీనిని చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ చేసుకున్నారంటే బయట పెట్టినా కానీ 2 రోజుల వరకు కమ్మగా పులవకుండా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఈ దద్దోజనం రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలానే మీ ఇంట్లో ఈ దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.